నాటుకోడి కూరతో బగారన్నం ఉంటే సూపర్ ఉంటుంది అనమాట. పండుగనే అసలుకు. అయితే నాటుకోడి కూరలో కొన్ని మసాలాలు, పెరుగు, టమాటా వేయొద్దనమాట. నార్మల్ చికెన్కి వేసినట్టు. ఇంకా అది కేజీ చికెన్కి నేను కొలతలు చెప్తున్నాను. ఒక కప్పు నిండా ఉల్లిపాయలు, 150 గ్రామ్స్ ఆయిల్ తీసుకోవాలి, 5 లవంగాలు, 5 ఇలాచీలు, అంగుళం ఒక దాల్చిన చెక్క, కొంచెం షాజీరా, కొంచెం గసగసాలు అంతే. ఒక కొబ్బరి ముక్క, చిన్న కొబ్బరి ముక్క, 4-5 మిరియాలు కూడా వేపుకొని పౌడర్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. దాన్ని వేసేసి చికెన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని, పసుపు కొంచెం వేసుకొని బాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాకనే ఇది ఫ్రై చేసుకోవాలి. నూనెలో 15 మినిట్స్ దాకా మగ్గించాలి. మగ్గినాకనే ముక్క మునిగేదాకా నీళ్లు పోయాలి. మీడియం ఫ్లేమ్ మీదనే ఉడికించాలి. బాగా ముక్క మెత్తగా అయిపోయాక మనం గ్రైండ్ చేసుకున్న మసాలాలు వేసుకొని 2 నిమిషాలు ఉంచేసి ఇంకా బగారన్నంతో తింటే మస్తు ఉంటుంది.